హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే, నాకు 1 వీక్ బ్యాక్ ఫేస్ ఫైర్ అయింది కదా ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, షార్ట్లో అప్లోడ్ చేశాను. అయితే చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు, కాల్స్ కూడా చేశారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా చూడగానే రియాక్ట్ అయ్యి నాకు కాల్ చేశారు, ఏమైంది సిస్టర్ ఏంటని. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. నాకు ఫోన్ చేశారు, చాలామంది అడిగారు. ఇప్పుడైతే అదే నేను అప్డేట్ ఇద్దామని చేశాను వీడియో. అయితే ఇప్పుడైతే చాలా వరకు రికవరీ అయ్యింది, బట్ ఇంకా టైం పడుతుంది రికవరీకి. ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. అందరూ అడుగుతున్నారు ఎలా ఉంది సిస్టర్ ఏంటి అని. సర్లే, కొంచెం తగ్గింది కదా, నేనే వీడియో చేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. 1 వీక్ అయింది కదా, కొంచెం రికవరీలోకి అయితే వచ్చింది. ఫేస్ ఒకసారి మంట పైకి రావడంతో అది ఫేస్కి పట్టేసింది అన్నమాట, ఆవిరి టైపు. అప్పుడు మొత్తం బ్లాక్గా వచ్చేసింది. 2 డేస్ 3 డేస్ అయితే ముఖం చాలా వాచినట్టుగా అనిపించింది. ఇప్పుడైతే ఫేస్ వాప్ అయితే తగ్గింది, ఓన్లీ ఫేస్, కొంచెం హ్యాండ్ అంతే. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫేస్ అయితే ప్రజెంట్ ఎలా ఉంది. ఇంకా సండే చెకప్ ఉంది, చెకప్ చూసుకొని ఇక నేను మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. సండే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి చూపించుకొని నేను మళ్ళీ రిటర్న్ అవుతాను. నర్సాపురం అనేది రేపొద్దుట. అది ఫ్రెండ్స్ అప్డేట్. అయితే ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది. ఇక నేనైతే వీడియో తీసుకుంటున్నాను, షూట్ చేస్తున్నాను. ఈలోపు పక్కనే మా అక్క వాళ్ళ అబ్బాయి హోంవర్క్ సీరియస్గా రాసేస్తున్నాడు, ఏం పట్టించుకోకుండా. సరదాగా వీడియో అయితే తీశాను. వాడైతే 10th క్లాస్, ఇప్పుడు హోంవర్క్ చేస్తున్నాడు చాలా సీరియస్గా. ఇక కర్రీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ కర్రీ అనేది వండారు ఫ్రెండ్స్ ఇంట్లో. గోరుచిక్కుడుకాయ కర్రీ నేనైతే మా ఇంటికాడ అసలు ఎప్పుడు వండలేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే వీళ్ళు వండారు. గోరుచిక్కుడుకాయ తిన్నాను కానీ ఎప్పుడు వండలేదు. మీరు ఎప్పుడైనా తిన్నారా ఫ్రెండ్స్? తింటే కామెంట్ చేయండి. చిక్కుడుకాయ కర్రీ కానీ ఇది కూడా బాగుంది, మసాలా వేసి ఎగిరేసారు, చాలా బాగుంది. ఇదిగోండి, గోరుచిక్కుడుకాయలు అయితే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేసి, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ చిక్కుడుకాయకి దీనికి ఇదైతే చాలా ఎక్కువసేపు ఉడకబెట్టాలి, చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడైతే బాగా ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేసాయి. ఇవైతే ఇప్పుడు మళ్ళీ శుభ్రంగా కడుక్కొని వాటర్లో వేసి జస్ట్ ఫస్ట్ కొంచెం ఉడకబెడితే కర్రీలో తొందరగా ఉడికిపోతాయి, మగ్గిపోతాయి అన్నమాట. అన్నీ చెక్కిన తర్వాత ఇలా అయినాయి ఫ్రెండ్స్. కొన్ని అయితే పాడైపోయాయి, మిగిలినవి అయితే ఇవి. ఇప్పుడైతే ఇంకా గ్యాస్ మీద కొంచెం వాటర్ వేసి హాట్ వాటర్లో ఇంకోండి ఫ్రెండ్స్ కొంచెంసేపు ఉడకబెడితే కర్రీలో అనేది ఈజీగా కుక్ అయిపోతాయి. తర్వాత ఇంకా మా అక్క కర్రీ వండుతుంది. ఈలోపు నేనైతే షూట్ చేయలేదు. అప్పుడు జస్ట్ ఒక ఆనియన్ వేసి, జస్ట్ ఒక పచ్చిమిర్చి వేసి బాయిల్ చేసినవన్నీ అందులో వేసేసింది. జస్ట్ అల్లం పేస్ట్ వేసింది, సాల్ట్, ఉప్పు, కారం, కొంచెం వాటర్ వేసుకుంటే కర్రీ అనేది దగ్గరగా అయిపోతుంది. సింపుల్గా టేస్ట్గా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా గోరుచిక్కుడుకాయ కర్రీ తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ కర్రీ అయితే. ఈరోజు నాకు ఈ కర్రీ వండారు. అండ్ నేను అవి ఏమీ తినకూడదు, కొన్ని డేస్ తినొద్దు అని చెప్పారు. 1 వీక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.